యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూసినా ఎరువులు లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ వ్యవసాయ కేంద్రంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు ధర్నా చేపట్టారు. యూరియా యాప్లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించగా 30 సెకన్లు గడవక ముందే నో స్టాక్ అని చూపిస్తోందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహించిన రైతులు సొసైటీకి తాళం వేసి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులు స్పందించి అవసరమైనంత మేర ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నీకోసం అన్ని ఆపండి. 450 బస్తాలు బుక్ చేసుకున్నా పిపిడైన్ ఉండొచ్చు, మగిడైన్ ఉండొచ్చు, ఇసపల్ ఉండొచ్చు. ఆయన వచ్చి తీసుకుపోతాడు. నేను తీసుకుపోని అంటే ఎట్లా? యాపుల వెట్యూరియా బస్తాలు తీసుకెళ్లగలరని చెప్పి పొద్దున 8 గంటల నుంచి సొసైటీ దగ్గరనే పడిగాపులు కాసినాము. 9 గంటల వరకు సర్వర్ డౌన్ ఉన్నది. ఈ సర్వర్ ఓకే అయితే లేదు. 3 గంటలకు అని చెప్పడం జరిగింది సొసైటీ సిబ్బంది వారు. నాకు చూపెట్టలేదు. 30 సెకండ్లనే క్లోజ్ అయిపోయింది. 400 బస్తాలు ఉన్నాయని అన్నారు. అది ఎవరికి కూడా అయింది తెలియదు, ఎవరికి కాంది కూడా తెలియదు. ఈ యాప్ ద్వారా ఎవరికి సంఖ్యలు సరిపోలేవని చెప్పి సొసైటీకి తాళం వేయడం జరిగింది. సొసైటీ వారు ఏం చెప్తారు, సొసైటీ బాకీలలో ఉంది, పైసలు లేవు, డీడీ కట్టలేమని చెప్తారు. డిఫాల్టర్ ఇదే డిఫాల్టర్ గోవిందపేట సొసైటీ 70 లక్షల డిఫాల్ట్ ఉంది. అక్కడ లోన్ల కొద్ది సంఖ్యలు ఎట్లా వస్తున్నాయి, మరి మా పెరికిట్ సొసైటీకి ఎందుకు కట్టలేవు? ఇది ఎందుకు వీళ్ళు డీడీ కడతలేరని చెప్పి కూడా నేను రైతాంగం తరఫున పోరాడుతున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు వెంటనే సోమవారం రోజు 1000 బస్తాల యూరియా రావాలని డిమాండ్ చేస్తున్నాను.